హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను దుబాయ్ మెట్రోలో ట్రావెల్ చేస్తున్నానండి. సో దుబాయ్ మెట్రోలో ట్రావెల్ చేస్తూ మీకు చాలా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ షేర్ చేయబోతున్నాను. మీరు ఒకవేళ దుబాయ్ ట్రిప్కి ప్లాన్ చేస్తూ ఉంటే మాత్రం ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మీరు ఇక్కడికి ట్రావెల్ చేసినప్పుడు దుబాయ్ ట్యాక్సీ బదులు మీరు దుబాయ్ మెట్రోకి ఆప్ట్ అయ్యారనుకోండి, మీరు చాలా అమౌంట్ సేవ్ చేయగలరండి. అది ఎలా ఏంటి అనేది నేను ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. సో అందుకే ఎండ్ వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. అండ్ బిఫోర్ దాట్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో దుబాయ్ మెట్రోకి ట్రావెలింగ్ చాలా ఈజీ యాక్సెస్ అండి. సో దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో 2 టర్మినల్స్ ఉంటాయి. సో టర్మినల్ 1 అండ్ టర్మినల్ 3 అండి. ఈ 2 టర్మినల్స్ నుంచి మీకు డైరెక్ట్లీ మెట్రో యాక్సెస్ ఉంటుంది. సో మన ఇండియాలో లాగా మనం బయటికి వెళ్ళి కొంచెం దూరం నడిచాక మనకి మెట్రో కానీ బస్ కానీ యాక్సెస్ ఉంటుంది. బట్ ఇక్కడ అలా కాదండి, మీరు ఇన్సైడ్ ద ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్లీ మెట్రో ట్రావెల్ చేయొచ్చు. ఈ టర్మినల్స్ బోత్ రెడ్ లైన్ అండ్ గ్రీన్ లైన్కి కనెక్ట్ అయ్యి ఉన్నాయండి. సో మీరు ఎక్కడికైనా ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఈ దుబాయ్ మెట్రో వచ్చేసి అరౌండ్ 76 కిలోమీటర్స్ స్ప్రెడ్ ఉందండి. సో ఆల్మోస్ట్ దెర్ ఆర్ 47 స్టేషన్స్ ఉన్నాయండి టోటల్గా. సో ఇక్కడ మీరు మ్యాప్లో చూసారంటే రెడ్ లైన్ లాంగర్గా ఉంది, గ్రీన్ లైన్ స్మాలర్గా ఉందండి. సో ట్రావెలింగ్ పీరియడ్ రెడ్ లైన్లో ట్రావెల్ చేసే వాళ్ళకి కొంచెం లాంగ్ డిస్టెన్స్ ఉంటుందండి. అండ్ గ్రీన్ లైన్ ట్రావెల్ చేసే వాళ్ళకి కొంచెం షార్టర్ డిస్టెన్స్ ఉంటుంది. మీరు డైరెక్ట్గా వన్స్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వగానే మీకు ప్రాపర్ సైన్ బోర్డ్ ఉంటుందండి. సో మీరు ఏ టర్మినల్ నుంచి మెట్రో స్టేషన్కి ఎలా వెళ్ళాలి అనేది క్లియర్గా మీకు సైన్ బోర్డ్స్ ఉంటాయి. సో మెట్రోలో ట్రావెల్ చేసేటప్పుడు మీరు నోట్ చేసుకోవాల్సిన సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. మీరు మెట్రోలో ట్రావెల్ చేస్తూ ఉంటే 1 బిగ్ బ్యాగ్ అండ్ 1 హ్యాండ్ బ్యాగ్ మాత్రమే అలో చేస్తారండి పర్ పర్సన్కి. సో ఇది చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. సో లేదంటే దానికి ఫైన్ వస్తుందండి. సో ఈ పాయింట్ ఒకటి మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మీకు ట్రావెల్ ఎలా ఏంటి, మీకు టోకెన్ ఎలా దొరుకుతుంది ఏంటి అనేది మీకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో మీరు మెట్రో నుంచి మీరు వెళ్ళాల్సిన స్టేషన్కి టోకెన్ వేలో టికెట్ అన్న తీసుకోవచ్చండి. లేదు అంటే దుబాయ్ మెట్రో నాల్ కార్డ్ అని దొరుకుతుంది. ఆ కార్డ్ కాస్ట్ వచ్చేసి 25 AED అండి. ఆల్మోస్ట్ మన ఇండియన్ కరెన్సీ 500 to 550 రూపీస్ రేంజ్లో ఉంటుందండి. సో దీంట్లో మనకి అప్రాక్సిమేట్లీ 19 dirhams అమౌంట్ కార్డ్లోనే రీఛార్జ్ చేసేస్తారు వాళ్ళు. సో రిమైనింగ్ 6 dirhams అమౌంట్ని యాజ్ ఏ కన్వీనియన్స్ ఆర్ వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కింద వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అండ్ లేదు అంటే మనం టోకెన్ ఫామ్లో వెళ్ళామంటే మనకి కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది. అదే నాల్ కార్డ్లో వెళ్ళామంటే యాజ్ పర్ ద స్టాండర్డ్ ఛార్జెస్ తీసుకుంటారండి. ఇక్కడ కూడా ఈ నోల్ కార్డ్ వచ్చేసి 2 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నోల్ కార్డ్స్ దొరుకుతాయండి. వన్ ఈ సిల్వర్ కార్డ్ అండి, ఇంకొకటి వచ్చేసి గోల్డ్ కార్డ్ అనమాట. సో గోల్డ్ కార్డ్కి సిల్వర్ కార్డ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, సో గోల్డ్ కార్డ్ వచ్చేసి ఆల్వేస్ ద డబల్ ప్రైస్ ఆఫ్ స్టాండర్డ్ కార్డ్ ఉంటుందండి. ఇప్పుడు ఒకవేళ స్టాండర్డ్ కార్డ్ రేట్ వచ్చేసి 880 dirhams ఉంది అనుకోండి. సో గోల్డ్ కార్డ్ ప్రైస్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ డబల్, సో 1680 కాస్ట్ పడుతుంది అనమాట మనం ట్రావెల్ చేయడానికి. ఈ గోల్డ్ కార్డ్కి స్టాండర్డ్ కార్డ్కి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే గోల్డ్ కార్డ్లో వచ్చేసి సీట్స్ అన్నీ లెదర్తో చేసింటారండి. అండ్ పానారమిక్ విండో వ్యూ కూడా ఉంటుంది మనకి. అండ్ ఎక్స్ట్రా లెగ్ రూమ్ ఉంటుందండి. సో అదే డిఫరెన్స్. అండ్ ఇక్కడ కోచెస్ ఎలా డిఫరెంట్ కోచెస్ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్వేస్ ద ఫస్ట్ క్యాబిన్ వచ్చేసి గోల్డ్ కోచ్ ఉంటుందండి. సో ఇట్ గోస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద మెట్రో వేలో వెళ్తుంది. ద సెకండ్ దాన్ని నెక్స్ట్ బిసైడ్ క్యాబిన్ వచ్చేసి ఆల్వేస్ ప్రిఫరెన్స్ టు లేడీస్ అండ్ కిడ్స్ క్యాబిన్ అండి అది. సో ఆ క్యాబిన్లో లేడీస్ అండ్ కిడ్స్ కేటగిరీ మాత్రమే అలా, ఇంకా అదర్ క్రైటీరియా వాళ్ళు మాత్రం ఈ క్యాబిన్లోకి ఎంటర్ అవ్వకూడదండి. ఈవెన్ గోల్డ్ క్యాబిన్లోకి గోల్డ్ కార్డ్ లేకపోతే వీ షుడ్ నాట్ ఎంటర్, ఆ క్యాబిన్లోకి ఎంటర్ అవ్వకూడదండి. బై ఎనీ ఛాన్స్ మనం
గోల్డ్ కార్డ్ లేకుండా గోల్డ్ క్యాబిన్లోకి ట్రావెల్ చేసినా, లేకపోతే క్రైటీరియా బేస్, సో ఈ లేడీస్ కిడ్స్ కోచ్ ఏదైతే ఉందో దాంట్లోకి బై ఎనీ ఛాన్స్ మేల్ వెళ్ళారనుకోండి, సో అప్పుడు దే విల్ ఛార్జ్ ఫైన్ ఆఫ్ 180 అండి, విచ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 2000 రూపీస్ టు 2200 మన ఇండియన్ కరెన్సీ అండి. అండ్ దుబాయ్ మెట్రో ఛార్జెస్ వచ్చేసరికి, సో మినిమం ట్రాన్సాక్షన్ ఛార్జ్ వచ్చేసి షార్టెస్ట్ రూట్కి కూడా వాళ్ళు ఛార్జ్ చేసే అమౌంట్ 380 అండి, విచ్ ఈస్ అరౌండ్ 62 రూపీస్ మన ఇండియన్ కరెన్సీ. ఇది సిల్వర్ క్లాస్కి అయితే అండి. అదే గోల్డ్ క్లాస్కి అయితే నేను చెప్పినట్టుగానే 680 ఛార్జ్ చేస్తారు, విచ్ ఈస్ ద డబుల్ ప్రైస్ ఆఫ్ సిల్వర్ కార్డ్ అండి. సో 680 అరౌండ్ 120 to 125 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. సో ఈ నోల్ కార్డ్ని మనం మెట్రోకి మాత్రమే కాదండి, ఈవెన్ బస్సెస్లో కూడా యూస్ చేయొచ్చు, వాటర్ ట్యాక్సీస్లో కూడా యూస్ చేయొచ్చు. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయండి. సో ఈవెన్ మనం పార్కింగ్, ఇప్పుడు కార్ పార్కింగ్ చేస్తాము, సో అక్కడ కూడా మనం పార్కింగ్ అమౌంట్ పే చేయాలన్నమాట. సో ఇన్ని అవర్స్కి ఇంత అమౌంట్ అని పే చేయాలి. సో ఆ టైంలో కూడా ఈ నోల్ కార్డ్ యాక్సెస్ చేసి కూడా మనము పార్కింగ్ అమౌంట్ పే చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ మీకు ఫైన్స్ గురించి చెప్పాలంటే, సో యాజ్ ఎర్లియర్ నేను ఆల్రెడీ చెప్పినట్టుగా, మీరు బై ఎనీ ఛాన్స్ రాంగ్ క్యాబిన్లోకి ఎంటర్ అయితే, ఆర్ మీరు గోల్డ్ కార్డ్ హోల్డర్ కాకుండా గోల్డ్ క్యాబిన్లోకి ఎంటర్ అయితే మీకు 180 ఫైన్ ఛార్జ్ చేస్తారండి. అండ్ ఇంకొక ఫైన్ వచ్చేసి, మీరు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి మెట్రోలో ట్రావెల్ చేశారనుకోండి, సో మీకు ఆల్మోస్ట్ 580 దిరమ్స్ ఫైన్ ఛార్జ్ చేస్తారండి, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ 10,000 to 10,200 రూపీస్ మన ఇండియన్ కరెన్సీ ఛార్జ్ చేస్తారు. అండ్ ఆల్సో ఇలానే స్మోకింగ్ చేసిన, లేకపోతే స్పిట్ చేసిన, ఇలాంటి రీజన్స్కి అయితే డెఫినెట్గా 280 ఛార్జెస్ ఫైన్ ఉంటుందండి. సో విచ్ ఈజ్ ఆల్మోస్ట్ 4,000 రూపీస్ టు 4,200 రూపీస్ అప్రాక్సిమేట్లీ అండి. అండ్ ఇక్కడ మెట్రోలో ఈవెన్ వీ షుడ్ నాట్ ఈట్ అండి, తినకూడదు, ఏమీ తినరాదు. ఒకవేళ వాళ్ళు చూసారనుకోండి, ఇఫ్ దే క్యాచస్, సో దేర్ విల్ బి అ ఫైన్ ఆఫ్ 180 అండి, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ 2,000 రూపీస్ ఫైన్ ఉంటుంది. సో ఇవన్నీ నేను బేసిక్ కామన్ ఫైన్స్ చెప్తున్నాను, యూజువలీ వేర్ పీపుల్ ఎండ్ అప్ పేయింగ్ అనమాట. సో ఇవి డెఫినెట్గా ఫస్ట్ టైం ట్రావెల్ చేసిన వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. ఇవి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కూడా. అండ్ ఎవ్రీ మెట్రోలో ప్రతి చోట సైన్ బోర్డ్స్ మనకు క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారండి. సో ఏం చేస్తే దేనికి ఎంత ఛార్జ్ అనేది కూడా మనకు చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అండ్ ద హయ్యెస్ట్ ఫైన్ ఛార్జ్ వచ్చేసి, మనం ఏదైనా దుబాయ్ మెట్రో ప్రాపర్టీని డ్యామేజ్ చేసామనుకోండి, సో అప్పుడు 2,000 దిరమ్స్ ఫైన్ ఛార్జ్ చేస్తారండి, ఆల్మోస్ట్ 40,000 to 42,000 రూపీస్ అండి. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే, మనం ఇప్పుడు కాళ్ళు పైన పెట్టుకొని కూర్చోకూడదు. సో అలా కూర్చున్నా కూడా, సీట్ పైన కాళ్ళు పెట్టుకున్నా కూడా మనకు ఆల్మోస్ట్ 2,000 దిరమ్స్ ఛార్జ్ చేస్తారండి, 40,000 to 42,000 రూపీస్. సో ఇవన్నీ బేసిక్ ఫైన్స్ అండి నేను చెప్పిండేది. అండ్ ఇప్పుడు వచ్చేసి టైమింగ్స్. సో దుబాయ్ మెట్రో టైమింగ్స్ ఏంటి అంటే, మండే టు థర్స్డే మార్నింగ్ 5 AM టు నైట్ 12 AM వరకు రన్ అవుతుందండి మెట్రో. సో ఓన్లీ ఆన్ ఫ్రైడే మాత్రం 5 AM నుంచి 1 AM వరకు ట్రావెల్ అవుతుంది. సో వీకెండ్ కాబట్టి వీక్లో ఓన్లీ ఈ పర్టికులర్ డే మాత్రమే 1 hour ఎక్స్ట్రా వర్క్ అవుతుందండి మెట్రో. అండ్ సాటర్డే మళ్ళీ యాజ్ యూజువల్ 5 AM నుండి 12 AM వరకు మెట్రో రన్ అవుతుందండి. ఒక్కొక్కసారి పబ్లిక్ హాలిడేస్ వచ్చినప్పుడు, స్పెషల్ ఏదైనా సెలబ్రేషన్స్ ఏమైనా దుబాయ్లో జరుగుతున్నాయి అన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి టైం ఎక్స్టెన్షన్స్ చేస్తూ ఉంటారండి. అది మనం ఆ టైంలో తెలుసుకొని వీ హ్యావ్ టు ప్లాన్ అవర్ ట్రావెల్ అకార్డింగ్లీ అనమాట. అండ్ ఇప్పుడు మీకు ఇంకొక డౌట్ రావచ్చండి, అంటే ఇప్పుడు మేము ఫ్లైట్ నుంచి సో మిడ్నైట్ 2 o'clockకి అలా ల్యాండ్ అయ్యామనుకోండి, సో అప్పుడు ఎలా అని మీరు అడగచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఇంకేం ఆప్షన్ లేదండి, మీరు ట్యాక్సీ తీసుకొని మీరు లొకేషన్కి ట్రావెల్ చేయాలి. లేదు అంటే కినా ఇంకా ఆప్షన్ మీరు 5 వరకు వెయిట్ చేసి, సో వన్స్ మెట్రో స్టార్ట్ అయ్యాక మీరు మెట్రో యాక్సెస్ తీసుకోవచ్చండి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మీకు ఎలా కన్వీనియన్స్ కంఫర్టబుల్ ఉంటే మీరు అలా ప్లాన్ చేసుకోవచ్చు.
అండ్ దుబాయ్ మెట్రోలో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రీ వైఫై ఉంటుందండి. సో ఇక్కడ డూ నెట్వర్క్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ నెట్వర్క్ అండి. ఇక్కడ ఓన్లీ 2 మేజర్ నెట్వర్క్స్ ఉన్నాయి, డూ అండ్ ఎతిసలాత్ అని. సో ఈ డూ నెట్వర్క్ వాళ్ళు 1 అవర్ ఫ్రీ వైఫై ఇస్తారండి మనకి. అది యూటిలైజ్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఆల్ మెట్రోస్ అని ఇక్కడ కంప్లీట్లీ డ్రైవర్లెస్ అండి. సో ఎక్కడే కానీ మీరు డ్రైవర్ని అయితే చూడరు. అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మెట్రో వచ్చేసి పీక్ అవర్స్లో అయితే ఎవ్రీ 3 మినిట్స్కి ఒకసారి మెట్రో యాక్సెస్ ఉంటుందండి. అదే కింద నాన్ పీక్ అవర్స్లో అయితే అట్లీస్ట్ 6 to 7 మినిట్స్ గ్యాప్ ఈచ్ మెట్రో అవైలబిలిటీకి టైం ఉంటుందండి. సో నార్మల్లీ పీక్ అవర్స్ అంటే లైక్ మార్నింగ్ 7 to 11 AM వరకు అండ్ ఈవినింగ్ 5 to 9 ఈ పీక్ అవర్స్లో మాత్రం ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మెట్రో చాలా త్వరగా మనకి ఉంటుంది. అదే కింద నాన్ పీక్ అవర్స్లో అయితే కింద సో కొంచెం డ్యూరేషన్ ఎక్కువగా వెయిట్ చేయాల్సి ఉంటుందండి. సో ఇది అండి నేను మీకు షేర్ చేయాలనుకున్న ఇన్ఫర్మేషన్. సో ఇవి కాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, సో మీకు ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలంటే నా కమెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయండి. డెఫినెట్లీ నేను మీకు ఆన్సర్ చేస్తాను. అండ్ ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలి అంటే సో ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా కమెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.